నరకానికి వెళ్తున్నాడని దేవుని వాక్యం శ్రమిస్తుంది. కాబట్టి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదండి. ప్రతి ఒక్కరూ ఆ నరకం నుండి తప్పించబడి ఆ పరలోకానికి చేరుకోవాలనేదే దేవుని యొక్క ఆశ. మరి ఎలా పరలోకానికి చేరుకుంటారంటే మనం చేయవలసింది ఏమి లేదండి. 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు మన పక్షాన తానే మనము పొందవలసిన శిక్షని ఈ లోకానికి వచ్చి యేసు ప్రభుల వారే పొందడం జరిగింది. మనము అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించడం జరిగింది. మనం చేసిన పాపానికి ప్రతిఫలముగా ఆయన ప్రాయశ్చిత్తము చేయడం జరిగింది. ఈ సువార్త, ఈ యొక్క సత్యవార్త ఎవరైతే తెలుసుకొని ఆయనే రక్షకుడని విశ్వసిస్తారో, నమ్ముతారో, ఆయనే నా పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే తన మనసులో అనుకుంటారో, తను తెలుసుకుంటారో, తానే దేవుడని అంగీకరిస్తారో, వారిని నరకం నుండి దేవుడు తప్పించడానికి, పాపం నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒకటే, ఆయనే నా పాపం కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడని నువ్వు హృదయమందు నువ్వు విశ్వసిస్తే చాలు. ఆయన తప్పకుండా నిన్ను నరకం నుండి ఆ పరలోకానికి, పాపం నుండి నిన్ను విడిపించి పరిశుద్ధిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీరు చేయవలసింది ఒకటే, ఆయన మీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడతారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష ఉన్నదని దేవుని వాక్యం శ్రమిస్తుంది. కాబట్టి ప్రజలారా, దయచేసి ఈ మాటలు విని మీరు మీ హృదయమందు దేవుని వాక్యాన్ని విశ్వసించి ఆయన నమ్మి ఆయన రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీరు రక్షించబడతారు. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.